చూడండి, ఆలోచించండి, మార్పు నందండి. స్వధర్మం గుణరహితమైనను ఆచరించుటే ఉత్తమం. స్వధర్మ పాలనయందు నాశనం పొందుటకైనను నాశనం కావడమే ఉత్తమమని ఆ శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పి ఉన్నారు సూర్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ధర్మములోని లోపాలు కానీ మన దేవీ దేవతల పాపాలు కానీ ఎవరైనా ఎత్తి చూపినప్పుడు వాటిని మనసుంచక విడిచిపెట్టి స్వధర్మం కోసం చావడానికైనా చంపడానికైనా వెనుకాడకు. చిత్తం స్వామి. ముట్టుకోకు సూర్య, నీ పాపాలు నాకు అంటుకోగలవు. ఆశీర్వాదం కోసం మీ పాదాలు తాకిన నా పాపాలు మీకు అంటుకుంటాయా స్వామి? అలా పద సూర్య, చెట్లగాలి ఆస్వాదిస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు సూర్య, ఇందాకేదో అడిగావు. ఆశీర్వాదం కోసం మీ పాదాలు తాకితే నా పాపాలు మీకు అంటుకుంటాయి స్వామి? ఖచ్చితంగా అంటుకుంటాయి సూర్య. మేము ద్విజులం, బ్రహ్మజ్ఞానులం, నువ్వు శూద్రుడవి. ఎవరు ఎవరిని తాకాలో, ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరు ఏం చేయాలో మన ధర్మం చెప్పినట్లే నడుచుకోవాలి. నేను మీ పాదాలు తాకితే నా పాపాలు పుణ్యాత్ములైన మీకు అంటుకుంటాయి అంటారు. అవన్నీ వదిలే, ఇంతకీ నీ రాకకు కారణమేమి? ఈ నెల నీకు ఇవ్వాల్సిన జీతం ఆ ధనుంజయ్తో పంపించానుగా.
నేను వచ్చింది జీతం కోసమో జీతం అందలేదని చెప్పడం కోసమో కాదు స్వామి. మరి దేనికి సూర్య నీ రాకొక కారణం? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. దేని గురించి నీ సందేహాలు? స్వధర్మం కోసమా, పరధర్మం కోసమా? మన ధర్మం కోసమే స్వామి. కొంపతీసి పరధర్మం బట్టి సమావేశం అవ్వలేదుగా? మీకెలా తెలుసు? చెబుతా విను. నీలానే స్వధర్మ రక్షణ కోసం జీతమిచ్చి పోషిస్తున్న మనవాడు ఉన్నాడుగా. వాడికి ఎంత చెప్పినా వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని అందరికీ అవమానం తెచ్చాడు. మీరేం చెప్పారు? మనోడేం చేశాడు స్వామి? పరధర్మాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టులు పెట్టమని మనవాడికి చెప్పాను. కానీ ఈ మధ్య ఎవరో పాస్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడట. మొత్తం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త కూడేకి వస్తుంది. నేను కూడా విన్నా స్వామి, ఆ వింతంతా చూశాను కూడా. ఓడిపోయిన ధర్మం కోసం డిబేట్లు చేయవచ్చు కానీ గెలిచిన ధర్మం, పైగా విశ్వవ్యాప్తమైన ధర్మం కోసం డిబేట్లు చేస్తే ఇలానే తగలబడుతుంది. మరి అలాంటిది ఏం లేదు స్వామి, మరలా ఫాషనల్ డిబేట్కి పిలిచాడనుకుంటా. సూర్య, ఇలా అయినా కవర్ చేయకపోతే మన పరివేం కావాలో చెప్పు. ఇంతకీ నీ సందేహాలు దేనికోసమో చెప్పలేదు. మన ధర్మం కోసమే స్వామి. అనుకున్నాను. ఖచ్చితంగా నువ్వు ఎవరితోటో కూర్చున్నట్టున్నావు, వాడిని తలంటేశాడు. ఇలా వచ్చి సందేహాలు అంటున్నావు. మన ధర్మం కోసం, మన దేవీ దేవతల కోసం మీరు కూడా ఎప్పుడు చెప్పని సంగతులు వారు మన గ్రంథాల నుంచి చెబుతుంటే నిజమే అనిపిస్తుంది స్వామి. వాళ్ళంతే సూర్య. గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు? నాకు గుర్తుంది స్వామి, స్వధర్మం గుణరహితమైనదైనా దానిని అనుసరించాలి. స్వధర్మ పాలనలో నాశనం అయిపోయిన పరధర్మం వైపు మళ్ళకూడదు. అంతేగా స్వామి? ఇక సెలవిప్పించండి, నేను వెళ్తాను. సూర్య, సూర్య, ఎందుకంత ఆవేశం?